అమ్మా అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? మరి ఈరోజు ఇంకొక ఆవిడ రాలేదు. దేవుని మహాకృపను బట్టి మరి ప్రతిరోజు కూడా మీకు ఇలాగా టిఫిన్ ఏర్పాటు చేయడం దేవుడు ఎంతో కృప చూపిస్తున్నాడు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకుని రండి. టిఫిన్ బాగుంటుందా లేదా? బాగుంటుంది కదండి. బాగుంటుంది కాబట్టి మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా పేదవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ ఉంటే పెద్దవాళ్ళు ముసలివాళ్ళు లాంటి వాళ్ళు కానీ భర్త లేని వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు ఉంటే తీసుకుని రండి. వాళ్ళకి మేము టిఫిన్ పెడతాం. ఒక 20 మందికైనా పెడతాం, ప్రాబ్లం ఏం లేదు. అవసరమైతే కుర్చీలు కూడా కొన్ని తీసుకుంటాం. కుర్చీలు ఉన్నాయి ఆల్రెడీ, ఇంకా సరిపోతాయి. కాబట్టి మీరు మీకు తెలిసిన వాళ్ళని అందరినీ కూడా తీసుకుని రండి, పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు. అయితే డైలీ వచ్చే వాళ్ళని తీసుకుని, పనులకి వెళ్ళే వాళ్ళు అయితే మళ్ళీ రాలేరు కదా. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అయితే తీసుకుని వచ్చారనుకోండి, కూర్చుంటారు, కాసేపు టిఫిన్ తినేసి వెళ్ళిపోతారు అమ్మా. కాబట్టి మీరు తెలిసిన వాళ్ళు తీసుకుని రండి, దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఓకేనమ్మా. అమ్మ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎండలు చాలా భయంకరంగా ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండాలి, మీరు పెద్దవారు కదా అమ్మ. కాబట్టి మొన్న ఒక మైపిల్ అప్పారు ఎవరో ఒక ఆయన ఆ రోజు ఎండకి అయినా కళ్ళు తిరిగి పడిపోయి ఇంకా అక్కడ చనిపోయాడు అంట. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎక్కువ వాటర్ తాగుతుండండి. ఒకవేళ మీకు ఇంటి దగ్గర ఎండ అనిపిస్తే ఇక్కడికి వచ్చేయండి, ఇక్కడ వచ్చి పడుకోండి, ఇబ్బంది ఏమి లేదు. ఇక్కడ మీకు చాలా చల్లగా ఉంటది అమ్మ. పైన కూడా మనకి రేకుల చెట్టు ఉంది కాబట్టి మరి చల్లగా ఉంటది. మరి కాబట్టి అమ్మ మా కోసం అందరూ ప్రార్థన చేస్తున్నారా? మరి దేవుని సన్నిధిలో ఉన్నారు కాబట్టి అబద్ధం చెప్పకూడదు, నిజం చెప్పాలి అమ్మ. ప్రార్థన చేయండి, దేవుడు మమ్మల్ని దీవిస్తాడు. ఒక్క నిమిషం చాలు మా కోసం మీరు అమ్మా.
సత్య దానమ్మ గారు, ఒక్క నిమిషం మా కోసం ప్రార్థన చేయండి. మాకు అదే ఆశీర్వాదం. అమ్మా, ఓకే. మరి కళ్ళు మూసుకోండి. మరి ప్రతిరోజు రండి, ఏ రోజు కూడా మీరు ఆగొద్దు. ప్రతిరోజు రండి, తృప్తిగా తిని వెళ్ళండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి అమ్మా. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవా తండ్రి, ఇదిగో ప్రభా, ఈ బిడ్డలను మీరు ప్రేమించి మీరు సిద్ధపరిచిన ఆహారాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆహారాన్ని దీవించండి, ఆశీర్వదించండి. తింటున్న నీ బిడ్డలకు మంచి ఆరోగ్యము దయచేయండి. ఇదిగో ఈ యొక్క ఆశ్రా ఫౌండేషన్ ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అనేక మందిని అయా ఈ పరిచర్యకు సహకారులుగా ఉండకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మీకు వందనాలు. ఇదిగో ప్రతిరోజు ఉదయాన్నే ప్రభా, ఇదిగో నా భార్య ఎంతో ప్రయాసతో ఈ బిడ్డలకు టిఫిన్ ఏర్పాటు చేస్తూ ఉంది. ఆ భార్యకి మంచి ఆరోగ్యం, బలమును, శక్తిని దయచేయండి. దేవానికి స్తోత్రాలు తండ్రి. మీకు వందనాలు నాయనా. ఇదిగో తండ్రి సమయంలో నాయన తండ్రి ప్రభా, ఇదిగో స్వర్ణలత మేడం గారిని బట్టి నేను ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. దేవా ఇదిగో తండ్రి తన కుమార్తె, ఇదిగో నాయన తండ్రి శిరీష గారిని బట్టి నీకు స్తోత్రాలు. అల్లుడి గారు నాయన సందీప్ గారిని బట్టి నీకు వందనాలు ప్రభా. ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి మరి నాయన తండ్రి ప్రభా, వారికి ఇచ్చినటువంటి బిడ్డలను నాయన తండ్రి ప్రభా, విషయాన్ని బట్టి నేను ప్రార్థిస్తున్నాను. ఆయన తండ్రి ప్రభా, మిహిరా బట్టి నేను ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇదిగో ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యం, బలమును, శక్తిని దయచేయండి. ఆ కుటుంబాన్ని మీరు దీవించండి నాయన, నీకు వందనాలు. ఇదిగో రాజేష్ గారిని బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన తండ్రి ప్రభా, షర్మిల గారిని బట్టి నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో వారికి ఇచ్చిన బిడ్డలు వియాన్ గారి కొరకు, ఇదిగో అరియాన్ గారి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఆ బిడ్డలపై నీ హస్తం ఉంచండి, మీ సన్నిధి తోడుగా ఉంచండి. మీరు సహాయం తెచ్చిన కుటుంబాలన్నింటినీ మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. మీరే సహాయం చేసి నన్ను మీరు నాకు ఇచ్చిన కుటుంబాన్ని దీవించండి. మద్దములపేట ప్రాంతాన్ని దీవించండి. మద్దములపేట ప్రాంతంలో సేవ చేస్తున్న సేవకులను, వారికి ఇచ్చినటువంటి సంఘాలను, కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. తినండి, ఇంకా కావలిస్తే వేస్తాను.